సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మరొక అంశంతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఈ దినం మనం ధ్యానం చేయబోతున్న అంశము యుద్ధంలో గెలవాలంటే. సామెతలు 24వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును, వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము. జీవితంలో అనేక సమస్యలతో మనం నలిగిపోతూ ఉంటాం. సమస్యలు ఒక ప్రక్కన ఉంటే మన సమస్యలకు అసలు కారణం తెలుసుకోకుండా వారి సొంత ఉద్దేశాలను రకరకాలుగా ప్రచారం చేసే జనాలు మరొక ప్రక్కన ఉంటారు. అందుకనే మొదటి వచనంలో దుర్జనులను చూచి మత్సరపడకుము, వారి సహవాసము కోరకుమని వాక్యం సెలవిస్తుంది. నీ ప్రపంచమును పాడు చేయాలని దుష్టుడు అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు. నీవు కష్టపడి కట్టుకుంటున్న ఆత్మీయ జీవితమును పాడు చేయడమే వాని పని. నీ జీవితమును కాపాడుకోటకు ప్రతిరోజు నీవు చేసే ప్రయత్నమే యుద్ధం. ఈ యుద్ధంలో నీవు గెలుస్తున్నావా, ఓడిపోతున్నావా? యుద్ధంలో ఎలా గెలవాలో, గెలవడానికి ఏం చేయాలో ఈ వాక్య భాగం మనకు నేర్పిస్తుంది. జీవితమును కట్టుకొనుటకు, కాపాడుకొనుటకు మరియు గెలుచుటకు జ్ఞానము, తెలివి, వివేచన ఎంత అవసరమో మనం గుర్తించాలి. చదువుట ద్వారా, అనుభవం ద్వారా లభించేది జ్ఞానము. పొందుకున్న జ్ఞానమును ఎక్కడ ఎప్పుడు వాడాలో తెలియజేసేది తెలివి. సమస్యలలో లేదా ఏ స్థితిలోనైనా నిర్ణయం తీసుకొనుటకు కావాల్సింది వివేచన. అందుకనే జ్ఞానము వలన ఇల్లు అనగా నీ జీవితము కట్టబడుతుంది. తెలివి చేత నీ జీవితం వర్ధిల్లుతుంది. వివేచన వలన నీ జీవితం స్థిరపరచబడుతుంది. అంత మాత్రమే కాదు, జ్ఞానము నిన్ను బలవంతునిగా చేస్తుంది. బలం అనగా శారీరకంగా బలమైన స్థితి. తెలివి నిన్ను శక్తివంతునిగా చేస్తుంది. శక్తి అనగా ఏదైనా చేయగలిగే సామర్థ్యం. వివేకము తిరుగులేని నాయకునిగా నిన్ను చేస్తుంది. జ్ఞానము, తెలివి, వివేచన దొరికే స్థలమే దేవుని సన్నిధితో నింపబడిన ప్రార్థన స్థలం. ప్రతిరోజు నీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞానము, తెలివి, వివేచన కొరకు అడగాలి. దేవుడు ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. నీవు ఓడిపోవుటకు పిలువబడలేదు, గెలుచుటకే పిలువబడినావు. నీ ప్రపంచానికి నీవే రాజువి. నీ ఆలోచనకర్త దేవుడు. ప్రార్థనలో దేవుని ఆలోచన ప్రకారం యుద్ధము చెయ్యి, గెలుపు నీ ముందు ఉంటుంది. ఇటు మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.